ఒసే మీరా శ్రియ లేవండి, జాగింగ్కి వెళ్దాం. అబ్బా ఈరోజు నువ్వు వెళ్ళవే, నేను రాను. మీరా నువ్వైనా రావే. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడానికి భయం. నువ్వే ఇక్కడ రియా ఆడపులి. అయితే మూసుకొని పో. హలో రియా చెప్పవే. ఒరే బాబ్జీ, నేను జాగింగ్కి వెళ్తున్నా, ఇంటి దగ్గరికి వస్తావా? వస్తే నేను ఇప్పుడే లేచానే, రెడీ అయ్యి ఇస్తాను. నువ్వు వెళ్ళు, నేను వచ్చి మధ్యలో కలుస్తాలే. సరే గాని త్వరగా రా, నేను ఒక్కదానే వెళ్తున్నా, అసలే నాకు భయం. ఒక్కదాని వెళ్ళడం ఏంటి? వాళ్ళిద్దరేమయ్యారు? వాళ్ళిద్దరూ దున్నపోతల్లో వండుకున్నారు. అవునా, సర్లే వస్తాలే. సరే బాయ్. బాయ్. బాబ్జీ గడు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. చుట్టూ చూస్తే ఎవరు లేరు, భయం వేస్తుంది. టైంకి బ్లాక్బెర్రీ గార్డెన్ వస్తున్నాడు. అమ్మయ్య. హాయ్. హాయ్ రా బ్లాక్బెర్రీ. బ్లాక్బెర్రీ ఏంటి? ప్రేమగా స్ట్రాబెర్రీ అని పిలవచ్చు కదా. బర్రెలా ఉన్నావు, నిన్నెవర్రా బెర్రీ అనేది? నువ్వు నన్ను ఏమన్నా నేను ఫీల్ అవ్వను, కానీ నువ్వు నాకు ఎప్పుడు పడతావే? నేను నీకు అస్సలు పడను. ఏదో ఒకరోజు నేను ఆ బస్సు కిందనో లేకపోతే ఇంకా ఆ బావిలోనో తోసేస్తాను. ఇది నమ్మ జీవితం. నువ్వు నన్ను చంపినా ఏం చేసినా నేను వదలను. నా ప్రేమ ఫెవికిక్ లాంటిది, అంటుకుంటే వదలదు. నా షూ బాటా కంపెనీది, ఎంత కొట్టినా తెగదు. నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావా? సరే గానీ నీ ఫేస్బుక్ లో నన్ను ఎప్పుడు యాడ్ చేసుకుంటావు? అసలు యాడ్ అంటే ఏంటో తెలుసారా? యా తెలుసు, టీవీ చూసినప్పుడు మధ్యలో వేస్తారు కదా, అదే యాడ్. ఉషబ్బా, యాడ్ అంటే కలపడం. ఫస్ట్ క్లాస్ పిల్లోని అడిగినా చెప్పేస్తాడు. ఓహో, నేను ఫస్ట్ క్లాస్ చదవలేదు కదా, లేదంటే చెప్పేవాడిని. దేవుడా, ఏం చేశానని? అది బ్రెయినా లేక డస్ట్బిన్నా? ఏ ఊరుకో, మరీ ఎక్కువ పొగడ నాకే. అది నీకు పొగడుతున్నా అనిపించిందా? అయినా నేను జాగింగ్ కి వెళ్లే టైంకి కరెక్ట్ గా ఎలా వస్తావు? నేను ఎప్పుడు టైమింగ్ లో వస్తా, నీకు తెలుసా? నేను పుట్టడం కూడా టైమింగ్ లో పుట్టాను. 7:97 7 గంటల 7 నిమిషాలకు పుట్టాను. అందుకే నీ మొహం ఏడ్చినట్టుంది. హాయ్ రియా. హాయ్ మామా. హాయ్ ఏంట్రా, ఇంత లేట్ ఎందుకురా? నేను లేట్గా వస్తాననే కదా ఈయన కాల్ చేసి నీ దగ్గర మమ్మల్ని. రేయ్. సరే ఓకే మామ, ఈవినింగ్ కలుస్తా. బాయ్ మామ. రియా. రియా డార్లింగ్, నీకెప్పుడు అవసరం వచ్చినా నన్ను తలుచుకో. సదా నీ సేవలో, నీ మనోహర్. నీ అయ్యా. ఆగో, ఆయన వాణ్ణి కాదు నిన్ను కొట్టాలి. నన్నా నేనేం చేశానే? నీకు ఫోన్ చేసి రమ్మంటే వాణ్ణి పంపించా? నువ్వు కాల్ చేసినప్పుడు నేను రాలేననే కదా, వానికి తోడుగా ఉంటాడని నీ దగ్గర పంపించాను. నీ ఆ రాజుగానో సీన్ గానో పంపించచ్చుగా. వాళ్ళ నైట్ ఫుల్గా తాగి బాగా డిచ్ అయిపోయారు, ఫోన్ కూడా లేపుతలేరు. అయినా మనోహర్ గారు నువ్వు అనుకుంటున్న చెడ్డోడు కాదే, కాకపోతే కొంచెం తిక్క. వాడికి తిక్కేమో గాని నాకు ఎక్కిస్తున్నాడు తిక్క. అబ్బా ఇంకా చాలే, వదిలే. హలో మీరా, చెప్పవే. మా బామ్మ తిరుపతి వెళ్తుందంటనే, హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళని కలిసి ట్రైన్ ఎక్కించి వస్తాం. నేను వస్తానే, వెయిట్ చేయండి. నువ్వు వస్తావా? మూసుకొని మేము వచ్చేలోగా వంట రెడీ చేసి పెట్టు. పొద్దున్నే జాగింగ్ కి ఊపుకుంటూ వెళ్ళావు కదా, నీకు ఇదే పనిష్మెంట్. దొంగ సచ్చిందన్న. ఏమైంది రియా? మీరా శ్రియ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. మీరా వాళ్ళ బామ్మ వస్తుందంట, వాళ్ళు వచ్చేలోగా వంట అంతా చేసి పెట్టమన్నారు. సరే కానీ ఇంతకు టిఫిన్ ఏం చేసావు? దోశ. అవునా, అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను, ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. సరే పద వెళ్దాం. హలో మామయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి మామయ్య పొద్దున్నే కాల్ చేసా? నీకు గుడ్ న్యూస్ చెప్తామని కాల్ చేశానమ్మా. గుడ్ న్యూసా? అవును. కొంపదీసి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందా ఏంది? కాదమ్మా, నాకు పెళ్లి సెటిల్ అయింది. వచ్చే నెల 10వ తారీఖు పెళ్లి. వావ్, దిస్ ఇస్ 8th వండర్.
కంగ్రాట్స్ మామయ్య. థ్యాంక్స్ అమ్మా. పెళ్లి పనులు చాలా ఉన్నాయి, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మామయ్య, బాయ్. ఏంట్రా ఇంత లేటు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. మధ్యలో ఒక సోది మొక్క పొడి తలగడదే, అసలు వదులుతుంది కదా. సర్లే పద, టిఫిన్ చేద్దాం. అసలే నాకు బాగా ఆకలిస్తుంది. సరే పదా. అవునరా, రాజుగారిని కూడా తీసుకురాకపోయినావు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. ఆ రాజుగాడు కూడా శ్రీయ వాళ్ళతోనే వెళ్ళాడే. అవునా? అంతేలే, ఆ శ్రేయ విలువగాని రాజుగాడు హచ్చుకుక్కలా దాని వెంటే వెళ్తాడు. వాడంతే. నాకు ఒక డౌట్ రా, లాస్ట్కి మన రాజుగారి పరిస్థితి ఏమవుతుందంటావు? ఏముంది, ప్రేమిస్త సినిమాలో భరత్ గాన్లా అవుతాడు. ప్రేమిస్తే సినిమాలో భరత్లా అవుతాడో, లేకపోతే మన్మథ సినిమాలో శింబులా అవుతాడో. హాయ్. హాయ్. ఏంటి మామ ఇలా వచ్చావు, ఏం సంగతి? నాకు ఈ ఇల్లు పుణ్యక్షేత్రం లాంటిది. రోజుకొక్కసారి దర్శించకపోతే నాకు నిద్ర పట్టదు. పుణ్యక్షేత్రం అన్నా, మరి ఇక్కడ దేవుళ్ళు ఎవరు? మీరే. శ్రీయ సమ్మక్క, మీరా సారక్క. నువ్వు సత్యభామవి, ఈ కృష్ణుడి సత్యభామవి. ఒరే బ్లాక్ బెర్రీ, ప్లేట్ చూసావు కదా, పగిలిపోద్ది. సరే గానీ పైకెళ్ళి కాఫీ తాగి ఆ రాజుగాడికి ఫోన్ చేద్దాం పద. ఏంటి రియా 2 కాఫీలు ఇచ్చావు, మరి వాడికేది? నేను వాడికి ఇవ్వను. అయినా ఇంటికి వచ్చిన అతిథులను అలా చేయకూడదే. అయినా వాడంటే నీకు ఎందుకంత కోపం? వాడు నాతో సరిగ్గా ఉంటే నేను కూడా వాడితో బాగానే ఉంటా కదా. ఇప్పుడు మంచుకుంటాను, ఓకేనా? నాకు నీ మీద లవ్ ఉంది, వాళ్ళంతా కొవ్వు ఉంది అనకూడదు, ఓకేనా? సరే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓకే. మరి నా కాఫీ. నా కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. వావ్, ఇట్స్ అమేజింగ్. ఎంత మార్పు. ఫ్రెండ్ అన్నాడు కదా. యా, నౌ వి ఆర్ ఫ్రెండ్స్ కదా. సరే గాని ఆ రాజుగాడికి ఫోన్ చేయి, ఏం చేస్తున్నాడో చూద్దాం. హలో. స్పీకర్ వచ్చి. హలో చెప్పరా బాబ్జీ. రాజుగా ఏం చేస్తున్నావురా? ఒరే బాబ్జీ, ఈ శ్రీయ షాపింగ్ చేసి అవన్నీ నాకు ఇచ్చి వాళ్ళ సామాన్కి కుక్కలా వాళ్ళ హ్యాపీగా బామ్మతో గుళ్ళోకి వెళ్ళారా. అంటే నేను లాస్ట్ కి గుడి ముందు అడుక్కునే వాళ్ళగా నిలబెట్టారనమాట. వసే రియా, నువ్వు ఇష్టాలు చేయకు. నేను చెప్పిన దాంట్లో తప్పేముందిరా? రే రాజుగా, నీకు అంతే జరగాలరా. నేను ఒక్క పని చెప్పినా ఎప్పుడైనా చేసావా? లాస్ట్ టైం నన్ను డ్రాప్ చేయమని ఎంత అడిగాను రా. అయినా నీకు శ్రీయానే కరెక్ట్ రా. ఇంకా మూసుకో, శ్రీయ డార్లింగ్ వస్తుంది, ఒక నిమిషం ఉండు. ఎలాగో గుడి ముందు బిచ్చగారిలా నిలబడ్డావు, నైట్ కల్లా చిల్లర వస్తుంది, పార్టీ చేసుకుందాం, ఓకేనా? యూ స్టూపిడ్ ఫెలో. కట్ చేశాడు. ఒరే బాబ్జీ, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావురా? వామ్మో, ఎగ్జామ్స్ గురించి నాకు ఒంట్లో వణుకు పుడుతుంది. అవును మనోహర్, ఏం చేస్తూ ఉంటావు? నేను బొట్టికి పెడదామని ప్లాన్ చేస్తున్నా. బొట్టిక్కా, సూపర్ ప్లాన్. పర్వాలేదురా, పైకి పోరంబోక్లా కనిపించినా నీ బ్రెయిన్ లో కూడా మంచి థాట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సరే రియా, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది, ఈవినింగ్ కలుస్తాను. ఓకేరా, పద మామ వెళ్దాం. బాయ్. ఓకే బాయ్. అవును మామా, ఇంకా నీ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా? అంత లేదు మామ, ఎప్పుడు రియా చేతిలో తిట్లు తినడం అవుతుంది. ఇంకా తనకి నా మీద లవ్ ఎలా పుడుతుంది. అందుకే రూట్ మార్చి ఫ్రెండ్షిప్ చేశా. చూసాక రియా ఫస్ట్ టైం నన్ను మెచ్చుకుంది. అవునవును. కరెక్టే మామా, నిజమే. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మా లవ్కి శుభముహూర్తం పెడతా. గట్టి ప్లాన్ వేసావు మామా. మరేమనుకుంటున్నావు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామా. గమ్మునున్నవేంది బే, నువ్వు చెప్తావని నేను ఆగుతా. చెప్పా. ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. కుమారి కుమారీస్ 21F. అక్కడ కింద ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.